చెప్పుకున్న యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్కి కంటిన్యూషన్ ఏంటంటే క్లోర్ ఆల్కలై ప్రాసెస్. ఇప్పుడు ఈ క్లోర్ ఆల్కలై ప్రాసెస్ అంటే ఏంటి? క్లోర్ ఆల్కలై ప్రాసెస్ అంటే మనకి ఇండస్ట్రియల్ మెథడ్స్లో ఎక్కువ వాడతారు. ఇండస్ట్రీస్లో ఎక్కువ వాడతారు. ఎందుకు వాడతారు అంటే ఒక సొల్యూషన్ని ఎలక్ట్రోలైసిస్ ద్వారా వేరు చేసి, లైసిస్ అంటే విడిపోవడం, ఎలక్ట్రో అంటే విత్ ఎలక్ట్రాన్స్ అంటే కరెంట్ ద్వారా. ఒక సొల్యూషన్ని ఎలక్ట్రోలైసిస్ ద్వారా వేరు చేసి వాటి ద్వారా క్లోరిన్, హైడ్రోజన్, సోడియం హైడ్రాక్సైడ్ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తారు. ఈ సోడియం హైడ్రాక్సైడ్ని కాస్టిక్ సోడా అంటాం. మనం కాస్టిక్ సోడా అంటాం. ఇంపార్టెంట్ ఈ టర్మ్స్. క్లోర్ ఆల్కలై ప్రాసెస్ అంటే ఏంటి? ఒక సొల్యూషన్ని ఎలక్ట్రోలైసిస్ ద్వారా వేరు చేసి అందులో నుంచి క్లోరిన్, హైడ్రోజన్, సోడియం హైడ్రాక్సైడ్ ప్రొడ్యూస్ చేయడమే ఈ క్లోర్ ఆల్కలై ప్రాసెస్. ఇది చేయాలంటే మనకేం కావాలంటే an aqueous solution of sodium chloride. aqueous solution అంటే aquatic అంటే మనకు తెలుసు కదా. aquatic అంటే ఏంటి? వాటర్తో సంబంధించింది ఇది, అంతే. ఒక సోడియం క్లోరైడ్ సొల్యూషన్లో 95% వాటర్ ఉంటే దాన్ని మనం బ్రైన్ అంటాం. బ్రైన్ నాట్ బ్రెయిన్, ఇట్స్ బ్రైన్. an aqueous solution of sodium chloride is called brine, is passed through a electrolytic cell. అంటే ఆ సోడియం క్లోరైడ్ అని ఎలక్ట్రోలైటిక్ సెల్ ద్వారా ఆ బీకర్లోకి ఇలా పంపిస్తారు. అప్పుడు ఏమైంది? అలా పంపించినప్పుడు ఏమైంది? ఇంకో సెల్ నుంచి అంటే ఇంకో దాంట్లో నుంచి కరెంట్ లోపలికి పంపిస్తారు. ఇలా కరెంట్ లోపలికి పంపించడం వల్ల ఏమైంది? కింద సొల్యూషన్ ఉంది, కరెంట్ పంపించాం, అప్పుడు ఏమైంది? ఎలక్ట్రోలైసిస్ స్టార్ట్ అయ్యిద్ది. అలా ఎలక్ట్రోలైసిస్ స్టార్ట్ అవ్వడం వల్ల మనకి క్లోరిన్ గ్యాస్, సోడియం హైడ్రాక్సైడ్ అనేవి ఫామ్ అవుతాయి. మనకు కావాల్సింది అదే కదా. క్లోరిన్ గ్యాస్, సోడియం హైడ్రాక్సైడ్ మనకే ఫామ్ అవుతాయి. సోడియం హైడ్రాక్సైడ్ ఇంకో పేరు ఏమంటాం? కాస్టిక్ సోడా. ఇదే ఒక ఈక్వేషన్ రూపంలో మనం చూడాలంటే ఇదే ఈక్వేషన్ రూపంలో సాల్ట్ ప్లస్ వాటర్ అంటే ఈ రెండు కలిపితే ఏమైంది? aqueous solution of sodium chloride. అంతే కదా. సాల్ట్కి వాటర్ని యాడ్ చేయడం. aqueous solution of sodium chloride upon electrolysis అంటే ఈ సోడియం క్లోరైడ్ని ఎలక్ట్రోలైసిస్ చేస్తే మనకి సోడియం హైడ్రాక్సైడ్ అంటే కాస్టిక్ సోడా అండ్ క్లోరిన్ గ్యాస్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ వస్తాయి. మెయిన్ థీమ్ ఇదే కదా క్లోర్ ఆల్కలై ప్రాసెస్కి. వాడు అడిగే క్వశ్చన్, క్లోర్ ఆల్కలై ప్రాసెస్లో వచ్చే ప్రొడక్ట్స్ ఏంటి? మెయిన్గా 3 వస్తాయి. ఏంటివి? సోడియం హైడ్రాక్సైడ్, క్లోరిన్ గ్యాస్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. ఇప్పుడు ఏవి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే NaOH క్యాథోడ్ దగ్గర ఉంటుంది. Cl గ్యాస్ యానోడ్ దగ్గర ఉంటుంది. ఈ Cl గ్యాస్, ఈ క్లోరిన్ గ్యాస్ని ఎవరు కనిపెట్టారా అంటే షీలే. ఇది గ్రీనిష్ కలర్లో ఉంటుంది. గ్రీనిష్ పంజెంట్ స్మెల్ అంటే స్ట్రాంగ్ స్మెల్. అంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆ వాసన కనుక పిలిస్తే ఒకసారి మైండ్కి కొడుతుంది అనమాట. అంటే సమ్ స్పైసీ ఫుడ్స్ లైక్ ఇవి ఉంటాయి కదా, గార్లిక్, చిల్లిపాయ ఉంటుంది. చిల్లిపాయ వాసన వాడు గంటల పేల్చాలి అనుకోడు. ఎందుకు? అది స్ట్రాంగ్ స్మెల్. ఆ స్ట్రాంగ్ స్మెల్ని మనం ఏమంటామంటే పంజెంట్ అంటాం. పంజెంట్ స్మెల్ అంటే స్ట్రాంగ్ స్మెల్. అలా ఈ క్లోరిన్ గ్యాస్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్లీచింగ్ పౌడర్ని వాసన వాడు గంటల పేలలేడు. జస్ట్ ఒక 1 minute కూడా ముక్కు దగ్గర ఉంచుకోవాలనుకోడు. ఎందుకు? అంత స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది. కొడితే ఒక్క దెబ్బ మైండ్ కొట్టి కళ్ళని తిరిగిపోతాయి. అది పంజెంట్ అన్న స్ట్రాంగ్ అన్న. ఈ క్లోరిన్ దానికి గ్యాస్ కనిపెట్టింది ఎవరు? షీలే. మళ్ళీ ఏ కలర్లో ఉంటుంది? గ్రీనిష్ కలర్లో. అదే ఆక్సిజన్ ఎవరు కనిపెట్టారు? ప్రిస్ట్లీ అని ఆయన కనిపెట్టాడు. హైడ్రోజన్ ఎవరు కనిపెట్టాడు? ఇది ఇంపార్టెంట్. హెన్రీ క్యావెండిష్. గ్యాసెస్ ఇంపార్టెంట్. హైడ్రోజన్ ఎవరు కనిపెట్టాడు? హెన్రీ క్యావెండిష్. ఆక్సిజన్ని ప్రిస్ట్లీ. క్లోరిన్ని షీలే కనిపెట్టాడు. ఇవి ఈ క్లోర్ ఆల్కలై ప్రాసెస్ గురించి. ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ గురించి చూద్దాం. ఈ బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ నేమ్ అంటే కెమికల్ ఫార్ములా ఏంటిదంటే CaOCl2 కాల్షియం ఆక్సీక్లోరైడ్. మరి దీని కామన్ నేమ్ ఏంటి? క్లోరినేటెడ్ లైమ్ లేదా బ్లీచింగ్ పౌడర్. ఈ కామన్ నేమ్ అంటే ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్ వచ్చింది, NaOH సోడియం హైడ్రాక్సైడ్ వచ్చింది. ఇది కెమికల్ ఫార్ములా.
మరి దీని కామన్ నేమ్ ఏంటి? కాస్టిక్ సోడా. సో, అలా కామన్ నేమ్స్ కూడా ఉంటాయి చాలా వాటిలకి. సో, మనం అలా గుర్తుపెట్టుకోవాలి. ఒక కెమికల్ నేమ్ ఏమో CaOCl2 అంటే కాల్షియం ఆక్సీ క్లోరైడ్. కాల్షియం ఆక్సీ క్లోరైడ్. సో, దీని కామన్ నేమ్ ఏంటి? క్లోరినేటెడ్ లైమ్. ఈ లైమ్ అనే పదం మనం విన్నాం. ఎక్కడ విన్నాం? కాల్షియం ఆక్సైడ్ గానీ, కాల్షియం హైడ్రాక్సైడ్ గానీ వచ్చినప్పుడు ఈ పదం మనం ఎక్కువ వాడతాం. సో, ఈ బ్లీచింగ్ పౌడర్ ఎలా ప్రొడ్యూస్ అయిద్దంటే ప్రొడ్యూస్డ్ విత్ క్లోరిన్ విత్ స్లేక్డ్ లైమ్. అంటే క్లోరిన్ అనేది స్లేక్డ్ లైమ్‌తో రియాక్ట్ అయినప్పుడు ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది మనకు ప్రొడ్యూస్ అయిద్దంట. ఇగో స్లేక్డ్ లైమ్ అనేది క్లోరిన్‌తో రియాక్ట్ అయినప్పుడు స్లేక్డ్ లైమ్‌కి దీనికి ఏం పేరు ఇది కెమికల్ నేమ్ ఏంటి స్లేక్డ్ నేమ్‌కి? CaOH అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. స్లేక్డ్ లైమ్ రియాక్ట్ విత్ క్లోరిన్ గివ్స్ బ్లీచింగ్ పౌడర్ లేదా కాల్షియం ఆక్సీ క్లోరైడ్ ప్లస్ H2O. ఇది బ్లీచింగ్ పౌడర్ గురించి. సో, ఇప్పుడు దీని యొక్క యూజెస్ చూద్దాం. సో, యూజెస్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బ్లీచింగ్ కాటన్ అండ్ లెనిన్ క్లాత్స్. అంటే మనకిక్కడ దీనివల్ల ఏమర్థం అవుతుంది? సో, బట్టల మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్‌లో ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది వాడతారు. రెండోది బ్లీచింగ్ వుడ్ పల్ప్ అనేది ఎక్కడ మనకు దొరికిద్ది? పేపర్ ఇండస్ట్రీస్‌లో దొరికిద్ది. అంటే ఈ పేపర్ ఇండస్ట్రీస్‌లో ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది వాడతారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ లాండ్రీ అంటే ఏంటిది? బట్టలు ఉతికే చోటు. సో, బట్టలు ఉతికే చోటుల్లో అంటే బట్టలు ఎక్కువ ఎక్కడ ఉతుకుతారో సో, అక్కడ కూడా ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది వాడతారు. ఇట్ ఈస్ యూజ్డ్ యాస్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ ఇండస్ట్రీస్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఎన్ ఎలిమెంట్ విచ్ మేక్స్ అదర్ ఎలిమెంట్స్ టు గెట్ ఆక్సిడైజ్డ్. అంటే ఈ ఎలిమెంట్ ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది. ఈ ఎలిమెంట్‌ని ఇది గనక ఆక్సిడైజ్ చేయగలిగితే దీన్ని మనం ఏమంటాం? ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. ఓకే. సో, అలా ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తది. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది. ఇట్ ఈస్ యూజ్డ్ యాస్ డిస్ఇన్ఫెక్టెంట్ అంటే క్రిమిసంహారిణిగా పనిచేస్తది. ఎక్కడ? వాటర్ వెల్స్‌లో అంటే బావుల్లో కొంచెం వేస్తూ ఉంటారు. లేదా క్లోరినేటెడ్ డ్రింకింగ్ వాటర్ అంటారు. క్లోరినేటెడ్ అంటే బ్లీచింగ్ వేసి శుభ్రపరిచినవి. సో, ఇది వేయడం వల్ల ఏమైద్ది? వీటిల్లో ఉన్నాయి లైక్ కాలువల్లో ఉన్న నీళ్ళన్నీ పరిశుభ్రం అయిపోయి సో, ఇట్ యూస్ టు ఫిట్ పోర్టబుల్ నాట్ పోర్టబుల్ ఇట్స్ పోర్టబుల్ అంటే ఫిట్ ఫర్ డ్రింక్ కదా. సో, ఇలా డిస్ఇన్ఫెక్టెంట్‌గా ఉపయోగపడుద్ది. మెయిన్ థింగ్ ఇదొకటే ఈ పేపర్ ఇండస్ట్రీ ఇదొకటే. సో, ఇది బ్లీచింగ్ పౌడర్ గురించి. ఇప్పుడు బేకింగ్ సోడా. సో, ఇప్పుడు ఈ బేకింగ్ సోడా అంటే చూద్దాం. ఈ కెమికల్ ఫార్ములా ఏంటి? బేకింగ్ సోడా కెమికల్ ఫార్ములా ఏంటంటే NaHCO3 సోడియం బైకార్బోనేట్. సో, మరి ఇది ఎలా తయారవుద్దంటే NaClని, వాటర్‌ని, CO2ని, NH3 అంటే ఇక్కడ అమోనియాని మనం కలిపినప్పుడు ఈ సోడియం బైకార్బోనేట్‌తో పాటు అమ్మోనియం క్లోరైడ్ కూడా ఫామ్ అయ్యిద్ది. సింపుల్‌గా మనం చెప్పుకోవాలంటే సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్ ప్లస్ CO2 ప్లస్ అమ్మోనియా NH3 అంటే అమ్మోనియా. సో, ఇవన్నీ కలిపినప్పుడు మనకేం ఫామ్ అయ్యిద్ది? సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఫామ్ అయ్యిద్ది. దాంతో పాటుగా NH4Cl అంటే అమ్మోనియం క్లోరైడ్. NH4 అంటే అమ్మోనియా. Cl అంటే క్లోరిన్. 2 కలిపితే అమ్మోనియం క్లోరైడ్ అయ్యిద్ది. సో, ఒకవేళ మళ్ళీ దీన్ని వెనక్కి తెచ్చుకోవాలి అంటే దాన్ని హీట్ చేయాలి. హీట్ చేస్తే ఇది దేనికి గురైద్దంటే డికంపోజిషన్ ప్రాసెస్‌కి గురయ్యి NH3ని రిటర్న్ ఇచ్చేస్తదనమాట. NH3ని, వాటర్‌ని, కార్బన్ డయాక్సైడ్‌ని మొత్తాన్ని రిటర్న్ ఇచ్చేస్తది. సో, ఇప్పుడు దీని యూజెస్ ఏంటో చూద్దాం. ఈ యూజెస్ ఏంటంటే ఇది ఎక్కడ వాడతారు? క్రిస్పీ పకోరాస్ అంటే మనం సపోజ్ ఏదన్నా తినడానికి వెళ్ళాము ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడు క్రిస్పీ లేయర్స్ ఉంటాయి. అవి ఉంటాయి కదా. సో, వాటి మీద అంటే ఇది ఒక ఫుడ్ ఇంగ్రీడియంట్. సో, ఇది అక్కడ వాడతారు. అంటే క్రిస్పీ మేకింగ్ పకోరాస్ అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఎక్కువ వాడుతూ ఉంటారు. దాని తర్వాత బేకింగ్ పౌడర్ చేయడానికి వాడతారు దీన్ని. కూడా వాడతారు. ఎలా? ఈ బేకింగ్ సోడాకి తినదగిన యాసిడ్ ఒకటి యాడ్ చేస్తారు. అంటే ఎడిబుల్ యాసిడ్ ఒకటి యాడ్ చేస్తే మనకి ఈ బేకింగ్ పౌడర్ వచ్చేస్తదనమాట. అన్నిటికంటే ఇంపార్టెంట్ యూజ్డ్ యాస్ యాంటాసిడ్స్. యాంటాసిడ్స్ అంటే ఏంటి? సో, ఈ యాంటాసిడ్స్ అంటే ఏంటి? లైక్ మనం తింటున్నప్పుడు మనకి
ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మనం స్పైసీ ఫుడ్ ఏమైనా తిన్నప్పుడు కడుపులో మంటలు ఎక్కువ వస్తూ ఉంటాయి, లేదా మంటలు ఎక్కువైపోయి కడుపులో మంట ఈనో కానీ అలాంటివి తీసుకుందాం అనుకుంటాం. సో అలా మనం తిన్నప్పుడు ఏమైందంటే స్పైసీ ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేసినప్పుడు హెచ్సిఎల్ ఎక్కువ రిలీజ్ అవ్వాలి. ఎందుకు ఆ స్పైసీ దేనికైనా దాని ఏమంటే అదొక హెచ్సిఎల్ ఒక యాసిడ్ కాబట్టి, సో స్పైసీ ఫుడ్తో రియాక్ట్ అయినప్పుడు ఇంకా ఎక్కువ మంట. అంటే ఇప్పుడు సపోజ్ మంట మీద మంట వేస్తున్నా, లేదా మనకి దెబ్బ తగిలింది అనుకో, దెబ్బ తగిలితే మనకి ఆల్రెడీ ఎలా ఉంటుంది, మండిపోతూ ఉంటుంది, కాలు మండిపోతూ ఉంటుంది. దాని మీద కారం కొట్టేవనుకో ఎంత వేడి ప్రొడ్యూస్ అయ్యిద్ది. సో అలానే హెచ్సిఎల్ ఆల్రెడీ వేడి, హెచ్సిఎల్ బాడీలో స్టమక్లో వేడిగా ఉంటుంది కదా. సో అప్పుడు మనం స్పైసీ ఫుడ్ తిని మంచి కారం దోశ అన్న ఫుల్ కారంతో తిన్నాం. సో ఆ కారము హెచ్సిఎల్ బాగా రియాక్ట్ అయిపోయి, సో ఎక్కువ వేడి ప్రొడ్యూస్ చేసి ఎక్కువ మంట ప్రొడ్యూస్ చేయడం వల్ల అప్పుడప్పుడు స్టమక్కి ఒక ప్యాచెస్ లాగా ఏర్పడతాయి. ప్యాచెస్ అంటే సపోజ్ కమిలిపోవడం కానీ, సో అలా ప్యాచెస్ లాగా ఏర్పడతాయి. అవే హోల్స్లా తయారవుతాయి. సో వాటిని మనం అల్సర్స్ అంటాం. సో ఈ అల్సర్స్ని రెడ్యూస్ చేయడానికే యాంటాసిడ్స్ మనం వాడతాం. 2 ముఖ్యమైన యాంటాసిడ్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఏంటది? ఒకటి బేకింగ్ సోడా, రెండోది మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. చాలా ఇంపార్టెంట్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఈ రెండు ఇంపార్టెంట్. ఎందుకు వాడతాం? యాంటాసిడ్స్గా వాడతాం. అన్నిటికంటే ఇంకా ఇది కూడా ఇంపార్టెంట్, యూజ్డ్ ఇన్ సోడా ఫ్రీ యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో కూడా ఈ బేకింగ్ సోడా వాడతాం. ఎప్పుడు? సోడా యాసిడ్ అంట. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ డస్ ఇట్ మీన్. సో ఈ ఫైర్ ఎక్స్టింగ్విషన్ ఎలా పనిచేస్తుంది అంటే మనం ఆల్రెడీ చాలా చోట్ల చూసుంటాం. అంటే పెట్రోల్ బంక్స్లో కానీ, ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ చాలా మ్యాండేటరీ పెడతారు. ఎందుకు? ఏమన్నా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సో దాని ద్వారా ఆపుతారు. సో ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్లో మేజర్గా ఉండేది ఏంటంటే ఈ H2SO4, NaOH. అదేంటి? ఇవన్నీ బయట కూడా దొరుకుతాయి కదా, బయట కొనుక్కొని తెచ్చుకొని రాగా పోసేయచ్చు కదా. రాగా అంటే యాజ్ ఇట్ ఈస్గా మనం బయట పోసేయచ్చు కదా. అంటే ఇక్కడ ఒక థింగ్ ఉంది. ఎప్పుడైనా ఫైర్ అలారం మోగినప్పుడు చాలామంది అలర్ట్ అయిపోయి ఈ బాక్స్ కోసం వెతుకుతారు. ఎందుకంటే ఈ బాక్స్ మాత్రమే ఫైర్ని కంట్రోల్ చేయగలదు. అప్పుడు ఎందుకు? సపోజ్ ఎవడన్నా యూజ్ చేయాలంటే ఈ థ్రెడ్ యూజ్ చేసి దీంతో డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. ఈ థ్రెడ్ కన్ఫామ్గా రిమూవ్ చేయాలి. థ్రెడ్ బయటికి లాగి దీంతో కంట్రోల్ చేస్తూ ఉంటే ఏ డైరెక్షన్లో మండుతుందో ఆ డైరెక్షన్లో ఇది కనుక పెడితే మనం ఆపొచ్చు. సో ఇప్పుడు థ్రెడ్ లాగడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇది H2SO4 అనేది ఇలా ఉంది కదా, థ్రెడ్ లాగడం వల్ల దీని షేప్ ఇలా అయిపోయింది. ఇలా అయిపోయి దీని లోపల కలిసిపోద్ది. ఆల్రెడీ కింద ఉంది NaOH ఉంది, పైన ఉంది H2SO4 ఉంది. సో NaOH H2SO4 కలవడం వల్ల ఏమైద్ది? ఇది NaOH కాదు, NaHCO3. అదే సోడియం బైకార్బోనేట్. మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు బేకింగ్ సోడా. సో ఇలా కలిసినప్పుడు ఏమైద్దంటే CO2 గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యిద్ది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అయ్యిద్దో అక్కడ మంట ఎక్కువ అయిపోద్ది. సో మనం అందుకే చూస్తాం, మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్లో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యిద్ది. దానివల్ల ఫైర్ కంట్రోల్ అయిపోయింది. ఎందుకు? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఒకే చోట ఎప్పుడు మెగలవు. అంటే మంట ఎక్కువ ఎక్కడ మండుతుందో అక్కడ ఆక్సిజన్ ఉందని అర్థం. మంట ఎక్కువ ఎక్కడ మండుతుంది అంటే బ్లూ ఫ్లేమ్. ఇప్పుడు గ్యాస్ ఉంది మనకి, గ్యాస్లో ఇప్పుడు బ్లూ ఫ్లేమ్ ఉంది. సో బ్లూ ఫ్లేమ్ ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ ఆక్సిజన్ ఉన్నట్టు. సో బ్లూ ఫ్లేమ్ వల్ల మంట చాలా ఎక్కువ, అంటే చాలా స్పీడ్గా అందుకుంటుంది, చాలా స్పీడ్గా వర్క్ డౌన్ ఎక్కువ జరిగిపోద్ది. సో ఈ బ్లూ ఫ్లేమ్ మనం కంట్రోల్ చేయాలంటే ఈ CO2ని ప్రొడ్యూస్ చేయాలి. అంటే మంట ఎక్కడన్నా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనుకో, ఈ CO2 కనుక వెళ్తే దానికి ఉన్న ఆక్సిజన్ సప్లై కట్ చేసేస్తుంది. ఏదన్నా మనం ఒక మంట మండాలంటే ఆక్సిజన్ కంపల్సరీ. సో ఈ CO2 ఈ ఆక్సిజన్ సప్లైని కట్ చేయడం వల్ల మంటలో ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్తో ఆపుతారు. ఫైర్ ఎక్స్టింగ్విషర్ వల్ల ఏం ప్రొడ్యూస్ అయ్యిద్ది? CO2. ఫైర్ ఎక్స్టింగ్విషర్ లోపల ఏమేమి ఉంటాయి? సల్ఫ్యూరిక్ యాసిడ్, బేకింగ్ సోడా. సో ఇది దేని గురించి? బేకింగ్ సోడా గురించి. వాషింగ్ సోడా. ఈ వాషింగ్ సోడా అంటే ఏంటి? వాషింగ్ సోడా కెమికల్ ఫార్ములా ఏంటంటే సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. 10 ఉంది కాబట్టి డెకా, వాటర్ ఉన్నాయి కాబట్టి హైడ్రేట్. లేదు దాన్ని వేరేగా పిలవచ్చు అంటే హైడ్రేటెడ్ సోడియం కార్బోనేట్. సో ఇది ఎలా తయారవుద్ది? సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ని అంటే బేకింగ్ సోడాని డికాంపోజిషన్ కనుక చేస్తే మనకి సోడియం కార్బోనేట్, హైడ్రోజన్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ వస్తాయి. నేను మనం తెలుసుకున్నాం. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ని లేదా సోడియం బైకార్బోనేట్ని అంటే బేకింగ్ సోడాని
డికంపోజిషన్ కనుక చేస్తే మనకి సోడియం బైకార్బోనేట్ వస్తుంది. సో ఈ సోడియం బైకార్బోనేట్ సోడియం కార్బోనేట్ వస్తుంది. సోడియం కార్బోనేట్ మనకు కనుక వాటర్తో కలిపితే ఈ వాషింగ్ సోడా మనకు వస్తుంది. దీన్ని ఏమంటాం? హైడ్రేటెడ్ సోడియం కార్బోనేట్ అంటాం. సో మరి దీనికి యూజెస్ ఏంటి? ఎక్కడెక్కడ దీన్ని ఎక్కడెక్కడ వాడతారంటే యూజ్డ్ ఇన్ గ్లాస్ సోప్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్. సో ఎక్కడెక్కడ వాడతారు? పేపర్ ఇండస్ట్రీస్లో, సోప్ ఇండస్ట్రీలో, గ్లాస్ ఇండస్ట్రీలో వాడతారు. సో మరి ఇది బొరాక్స్ అనే పదార్థాన్ని తయారు చేయడానికి కూడా ఉపయోగపడుద్ది. మళ్ళీ ఇది క్లీనింగ్ ఏజెంట్గా ఉపయోగపడుద్ది. అంటే క్లీనింగ్ పర్పస్ ఎక్కువ వాడతాడు. ఎక్కడైతే మనం దేంతో అయితే క్లీన్ చేస్తున్నామో, లైక్ ఇప్పుడు ఇవన్నీ విమ్ బార్స్ కానీ, రిన్, సర్ఫ్ ఎక్సెల్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఏ వేడిలతో అయితే మనం క్లీన్ చేస్తామో అందులో ఖచ్చితంగా ఇది ఒక పాత్ర కలిగి ఉంటుంది. అంటే వాషింగ్ సోడా క్లీనింగ్ ఏజెంట్లో ఉంటుంది. దాని తర్వాత రిమూవల్ ఆఫ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ యొక్క హార్డ్నెస్ని పర్మనెంట్గా రిమూవ్ చేయగలిగిద్ది. సో హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే ఏంటో తర్వాత వస్తుంది. సో ఇది వాషింగ్ సోడా గురించి. సో ఇప్పుడు హార్డ్ వాటర్ అంటే ఏంటి, హెవీ వాటర్ అంటే ఏంటో చూద్దాం. హార్డ్ వాటర్ అంటే ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ వాటర్ దట్ కంటైన్ హై లెవెల్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం మినరల్స్. అంటే దేంట్లోనైతే ఏ వాటర్ కంటెంట్లోనైతే మెగ్నీషియము, కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుందో దాన్ని మనం హార్డ్ వాటర్ అంటాం. సింపుల్. ఏ వాటర్లోనైతే కాల్షియం, మెగ్నీషియం కంటెంట్ ఎక్కువ ఉంటుందో దాన్ని మనం హార్డ్ వాటర్ అంటాం. హెవీ వాటర్ అంటే ఏంటి మరి? హెవీ వాటర్ అంటే ఏంటి? D2O ఫార్ములా గుర్తుండాలి. హెవీ వాటర్ ఫార్ములా ఏంటిది? D2O. సో ఇందులో ఏంటంటే ఇట్ ఇస్ ఎ టైప్ ఆఫ్ వాటర్ దట్ కంటైన్స్ హై లెవెల్ ఆఫ్ హైడ్రోజన్. అంటే ఐసోటోప్ డ్యూటేరియం ఉంటుంది. దేనికి? హైడ్రోజన్ యొక్క ఐసోటోప్ అది. మిగతా అన్నిటికీ H2O ఉంటే దీనికి హైడ్రోజన్ యొక్క ఐసోటోప్ ఉంటుంది. డ్యూటోరియం కంటెంట్ ఎక్కువ ఉందనుకో, అంటే ఏదైనా వాటర్లోనైనా డ్యూటోరియం కంటెంట్ ఎక్కువ ఉంటే, డ్యూటేరియం కంటెంట్ ఐసోటోప్, డ్యూటేరియం అంటే హైడ్రోజన్కి ఐసోటోప్ అనమాట. ఐసోటోప్ అంటే తెలిసింది కదా, టోప్, ATM. ఐసోటోప్ అంటే సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్. ఓకే, సేమ్ అటామిక్ నెంబర్ ఉంటే అండ్ డిఫరెంట్ మాస్ నెంబర్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? ఐసోటోప్ అంటాం అని మనం చెప్పుకున్నాం. సో ఏ వాటర్లోనైతే డ్యూటేరియం కంటెంట్ ఎక్కువ ఉంటుందో దాన్ని మనం హెవీ వాటర్ అంటాం. మరి హార్డ్ వాటర్ అంటేనేమో ఏ వాటర్లోనైతే కాల్షియం కంటెంట్, మెగ్నీషియం కంటెంట్ ఎక్కువ ఉంటుందో దాన్ని మనం హార్డ్ వాటర్ అంటాం. మరి డ్రై ఐస్ అంటే ఒకటి ఉంటుంది. డ్రై ఐస్ అంటే ఏం లేదు, గడ్డగట్టిన CO2నే మనం డ్రై ఐస్ అంటాం. అంటే ఇప్పుడు సినిమాల్లో ఎఫెక్ట్స్లో వేస్తూ ఉంటారు. ఎలా? హీరో ఎంట్రీ అయినప్పుడు చిన్న పొగలా వచ్చేది, అది మొత్తం కమ్ముకుపోద్ది. అది మొత్తం డ్రై ఐస్ అంటే ఫ్రీజ్డ్ H2O, అంటే గడ్డగట్టిన H2O, ఐస్ గడ్డలా ఉంటుంది, దాన్నే H2O డ్రై ఐస్. గడ్డగట్టిన H2Oని మనం డ్రై ఐస్ అంటాం. ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే చూద్దాం. ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఏంటి? ప్యారిస్లో ఉన్న ప్లాస్టర్ కాదు. సో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే మనం జిప్సమ్ అనే పదార్థాన్ని ఈ టెంపరేచర్ ఇంపార్టెంట్, 373 కెల్విన్ దగ్గర హీట్ చేసినప్పుడు అందులో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ పోతాయి. అప్పుడు ఇది ఫామ్ అయ్యిద్ది. ఏంటిది? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫామ్ అయ్యిద్ది. సింపుల్. మనం జిప్సమ్ అనే ఒక పదార్థాన్ని 373 డిగ్రీస్ కెల్విన్ దగ్గర వేడి చేసినప్పుడు ఈ జిప్సమ్ అనేది అందులో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ కోల్పోయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఫామ్ చేస్తుంది. మరి దీనికి ఫార్ములా ఏంటిది? CaSO4 H2O. అంటే దీన్ని ఎలా పలకాలి? కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ లేదా సెమీహైడ్రేట్. హెమిస్పియర్ మనం విన్నాం కదా. హెమిస్పియర్ అంటే స్పియర్లో హాఫ్. ఇక్కడ కూడా హైడ్రోజన్ వాటర్లో హాఫ్ కాబట్టి వాటర్ని హైడ్రేట్ అంటాం. సగం వాటర్ కాబట్టి హెమీహైడ్రేట్ అంటాం. సింపుల్. కాల్షియం సల్ఫేట్ హైడ్రేట్ ఉంది. ఎంత ఉంది? హాఫ్ ఉంది. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. దేని ఫార్ములా? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. అసలు ఈ జిప్సమ్ అంటే ఏంటి? ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని కొంచెం వాటర్తో కలిపినప్పుడు జిప్సమ్ ఫామ్ అయింది. సో జిప్సంలో నుంచి వాటర్ తీసేస్తే కాల్షియం, ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫామ్ అయ్యిద్ది. సేమ్ అంతే. ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫామ్ అవ్వాలంటే ఏం చేయాలి? జిప్సంలో నుంచి 370 డిగ్రీస్ కెల్విన్ దగ్గర హీట్ చేస్తే వాటర్ మాలిక్యూల్స్ పోతాయి. అప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫామ్ అయ్యిద్ది. దానికి రివర్సే జిప్సమ్ అంటే
ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి వాటర్ మాలిక్యూల్ కనుక మనం యాడ్ చేస్తే, అంటే వాటర్ కనుక మనం యాడ్ చేస్తే జిప్సమ్ వచ్చేస్తుంది. ఇదిగో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లస్ వాటర్ గివ్స్ రైస్ టు జిప్సమ్, కాల్షియం సల్ఫేట్. సో ఇది ఫామ్ అయిపోయింది, జిప్సమ్ ఫామ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీని యూజెస్ చూద్దాం. దేనికి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజెస్. సో ఇప్పుడు యూజెస్ ఏంటి? దీని యూజెస్ ఏంటంటే ఎక్కువ ఫ్రాక్చర్డ్ బోన్స్ దగ్గర వాడతారు. అంటే బోన్లు ఎరగొట్టడానికా? వీటితో కాదు. సో ఎప్పుడన్నా బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు మనం అక్కడ కట్టెల దగ్గరికి వెళ్ళామనుకో, వాడు పెద్ద కట్టేస్తాడు. కట్టేసినప్పుడు లోపలికి అదేమైద్ది అంటే ఇదే వేస్తాడు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేస్తాడు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసినప్పుడు ఏమైద్ది అంటే దీనికి ఒక గుణం ఉంటుంది. ఏంటి? మాయిశ్చర్ కనుక మాయిశ్చర్ కనుక దీనికి తగిలితే ఇది గట్టిపడిపోద్ది. లైక్ సిమెంట్ ఉంది. సిమెంట్ని కనుక మనం ఇది వాటర్ యాడ్ చేసారు ఎలా గట్టిపడిద్దో సేమ్ ఇది గట్టిపడతా ఉంటుంది. అంటే ఈ బోన్కి ఇది వేసినప్పుడు బోన్ ఇరిగిపోయినప్పుడు చాలా కొంచెం పైన లిక్విడ్గా ఉంటుంది కదా, లిక్విడ్ ఏరియా లాగంటే అక్కడ కొంచెం తేమగా ఉంటుంది ఏదైనా బాడీ పార్ట్ ఇరిగినప్పుడు. సో దాన్ని యూజ్ చేసుకుని ఆ ఇంజూర్ అయిన లింబ్ అంటే అవయవం. సో ఇంజూర్ అయిన అవయవాన్ని కదలకుండా చేస్తుంది. ఇమ్మొబైలైజ్డ్ అంటే కదలకుండా, మొబైల్ అంటే కదలడం, ఇమ్మొబైల్ అంటే కదలకుండా. సో ఇదేం చేస్తుంది? ఫ్రాక్చర్డ్ బోన్స్ దగ్గర ఉంటుంది. ఫ్రాక్చర్ బోన్స్ని రికవర్ చేయడానికి, అంటే ఫ్రాక్చర్డ్ బోన్స్ని సపోర్ట్ చేయడానికి ఉంటుంది. ఇదేం చేస్తుంది? ఒక హార్డ్ లేయర్ ఫామ్ చేస్తుంది. సో హార్డ్ లేయర్ ఫామ్ చేస్తే ఏమైద్ది? ఆ విరిగిన లింబు కదలకుండా ఉండిపోయి మానిపోద్ది. సో ఇక్కడ ఎక్కువ వాడతారు? ఫ్రాక్చర్డ్ బోన్స్ దగ్గర వాడతారు. మళ్ళీ ఇంకోటి టాయ్స్ డెకరేటివ్ మెటీరియల్స్ దగ్గర కూడా వాడతారు. సో దీన్ని ఎక్కువ మాయిశ్చర్ ప్రూఫ్ కంటైనర్స్లో స్టోర్ చేయాలి. అంటే మాయిశ్చర్ తగలని చోట దీన్ని స్టోర్ చేయాలి. ఎందుకు? అసలు ఇక్కడ అర్థమైంది. మాయిశ్చర్ కనుక తగిలితే అది గడ్డగట్టుకుపోద్ది. అంటే మాయిశ్చర్ కనుక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తగిలితే ఏమైంది? జిప్సమ్లా మారిపోద్ది. అక్కడ జిప్సమ్లా మారిపోద్ది. సో ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గురించి. ఇప్పుడు కొన్ని అదర్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ చూద్దాం. అదేంటిది? బ్లూ విట్రియోల్ అని దేన్ని అంటారు? CuSO4. కాపర్ సల్ఫేట్ని బ్లూ విట్రియోల్ అంటారు. మరి గ్రీన్ విట్రియోల్ అంటే దేన్ని అంటారు? FeSO4. ఫెర్రస్ సల్ఫేట్ని అంటారు. మళ్ళీ వైట్ విట్రియోల్ని ఏమంటారు? ZnSO4. అంటే ZnSO4ని అంటే జింక్ సల్ఫేట్ని వైట్ విట్రియోల్ అంటారు. ఇవన్నీ ఇంపార్టెంట్. సో మోర్ సాల్ట్, FeSO4 ట్వైస్ 6H2O. FeSO4 ట్వైస్ అంటే ఫెర్రస్ డైసల్ఫేట్ 6 hydrate. సో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ ఈస్ కాల్డ్. సో ఐల్ అప్డేట్. దాని తర్వాత ఆలం. ఈ ఆలం అనేది కాగ్యులేషన్ ఏజెంట్. ఇది ఇంపార్టెంట్. ఆలంని ఎక్కడ వాడతారంటే కాగ్యులేషన్ దగ్గర వాడతారు. ఆలంని కాగ్యులేషన్ అంటే టు రెసిస్ట్ ద బ్లడ్ ఫ్లో కదా మనం అక్కడ నేర్చుకుంది. సో బయాలజీలో కాగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ అంటే టు రెసిస్ట్ ద బ్లడ్ ఫ్లో. సో ఆలంని ఎక్కడ వాడతారంటే కాగ్యులేషన్ దగ్గర వాడతారు. ఫార్ములా ఏంటిది? KAlSO4. పొటాషియం అల్యూమిని సల్ఫేట్ అనుకుంటా, పొటాషియం అల్యూమిని సల్ఫేట్. సో దాని తర్వాత ఎప్సమ్ సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్. సో ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ కోల్బెన్ ఆయన ఎసిటిక్ యాసిడ్ని సింథసిస్ చేశాడు. అంటే ఎసిటిక్ యాసిడ్ని ఆర్టిఫిషియల్గా తయారు చేశాడు. కోల్బెన్ ఆయన ఎసిటిక్ యాసిడ్. న్యాచురల్ ఎసిటిక్ యాసిడ్ ఏంటది? వెనిగర్. సో కోల్బెన్ ఆయన ఎసిటిక్ యాసిడ్ని ఫస్ట్ టైం సింథసిస్ చేశాడు. అంటే మ్యాన్మేడ్గా తయారు చేశాడు అని అర్థం. సో ఇంతలో ఈ లెసన్ అయిపోయింది. రేపు నెక్స్ట్ లెసన్ చెప్పుకుందాం. ఇంకా ఓన్లీ 2 lessons left. Hardly 4 days to take a complete a syllabus. Okay then, bye.